కళ్ళ వ్యాయామాలు అంటే ఏమున్నాయి? కళ్ళని బ్లింక్ చేయడం, అటు ఇటు కంటిని మూసి తెరిచి చేయడం స్పీడ్గా. ఇది ఒక 2 నిమిషాలు చేయాలి. కళ్ళని బ్లింక్ చేస్తాం, ఇంకేం చేయాలి. ఇప్పుడు థంబ్ గేజ్ అంటే బొటన వేలు చివర, బొటన వేలు గోరు ఉంటుంది కదా, ఆ గోరుని చూస్తూ ఆ చెయ్యి ఎటు తిరిగితే కళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. కళ్ళు కూడా అలాగే తిప్పుతుంటాయి, తల మాత్రం తిప్పకూడదు. ఇలా మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ కూడా ఇటువైపు ఎన్ని రౌండ్స్ చేసామో రెండో వైపు కూడా అన్ని రౌండ్స్ చేయాలి. చేస్తేనే దీనికి ఫలితం. సరేనా? ఇది మన థంబ్ గేజ్. నెక్స్ట్ మూడోది మనం చెప్పేది, అది కళ్ళు చూస్తుంటాం, పైకి చూస్తాం, ఫస్ట్ ఆకాశం వైపు చూస్తుంటాం, కళ్ళు తిప్పడం అనమాట. కుడివైపు చూస్తాము, కళ్ళు తిప్పుతాము, కుడివైపు పూర్తిగా కళ్ళు తిప్పుతాము, కిందకి నేల మీదకి, ఎడమవైపుకి కళ్ళు తిప్పుతాము, మళ్ళీ మీదకి సీలింగ్ వైపు చూస్తాము, 2 కళ్ళు తిప్పి, మళ్ళీ కుడివైపు కిందవైపు ఎడమవైపు కళ్ళని తిప్పుతున్నాము, మీదకి కుడి ప్రక్క, క్రింద ఎడమ ప్రక్క, పైవైపు ఇలా కళ్ళు తిప్పుతాను. కనీసం ఒక 3 రౌండ్స్ చేసి ఒకసారి కళ్ళు మూసుకుని కళ్ళు స్ట్రెయిన్ అయినంత వరకు చేయొచ్చు. 2 నిమిషాలు పెట్టుకోవచ్చు టార్గెట్. సరే, ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్. ముందు కళ్ళు పైవైపు చూస్తున్నాం, ఎడమ వైపు చూస్తున్నాం, కిందకి, కుడివైపు, పైకి, ఎడమ వైపు, కిందకి, కుడివైపు, పైకి, ఎడమ వైపు, కిందకి, కుడివైపు, పైకి, ఎడమ వైపు, క్రిందకి. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఇలా కనీసం 2 నిమిషాలు చేస్తే, ఏ ఆసనమైనా ప్రాణాయామమైనా కనీసం 2 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చేస్తేనే ఫలితం కలుగుతుంది. ఇప్పుడు పామింగ్, ఇది కూడా ఒక కంటి వ్యాయామం. ఏమి లేదు, 2 చేతుల్ని బాగా పాముని ఇలా రబ్ చేసి, దీన్ని ఇక్కడ వేడి పుడుతుంది కదా, ఆ వేడిని మూసి ఉన్న రెప్పల మీద మెల్లిగా పెట్టుకుంటాం. ఇలా దీన్ని, ఇది ఒక మంచి సూక్ష్మ వ్యాయామం, రైట్? కళ్ళకి మంచి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది ఇలా చేయడం వల్ల. సో ఇది కళ్ళకి సంబంధించి. తర్వాత ఇంకొక ముఖ్యమైన భాగం మెడ తాలూకు ఎక్సర్సైజ్ కూడా ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే మనిషి శరీరంలో వీకెస్ట్ పోర్షన్, అంటే చాలా అతి సున్నితమైన భాగాల్లో ఒకటి మెడ భాగం. అందువల్ల దీన్ని మనం బలపరుచుకోవాలి, స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. దానికోసం నెక్ ఎక్సర్సైజెస్. ఊపిరి పీలుస్తాము, ఊపిరి వదులుతూ మెడ క్రిందకి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ వెనక్కి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ కిందకి. ఇలాగ 3 రౌండ్స్. అలాగే ఇప్పుడు ఊపిరి పీల్చుకుని మధ్యలో ఉంటాము, ఊపిరి వదులుతూ ఇలా ఎడమవైపు, కుడివైపు తిప్పుతాం మేడం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి తీసుకొస్తాం, ఊపిరి వదులుతూ ఎడమ, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ రెండవ,
ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి వదులుతూ రెండవ వైపు. 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 ఇలా. ఇప్పుడు ఇంకొక మెడ ఎక్సర్సైజ్ చేద్దాం. ఊపిరి పీల్చి వదులుతూ అలాగే వెనక్కి కూడా మేడం. ఇవి మెడ ఎక్సర్సైజ్.